తాగుదామంటే వాటర్ లేవు. చాలా ఇబ్బందిగా ఉంది. జ్యోతికి ఏదైనా చెప్పి భయపెడితే ఎక్కిళ్ళు ఆగే అవకాశం ఉంది. రే, కార్ ఆగిందేంటి? నా మీదేమన్నా డౌట్ వచ్చి ఉంటుందా? హలో, బావా, అడవిలో ఉన్నానరా, నీకోసం వెతుకుతున్నాను. ఎందుకు కారపోదురు బాబు? ఇక్కడే ఉన్నాను మామా, ఇక్కడే. జ్యోతి, పావు 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 పావు. బాబు, పాము వెళ్ళిపోయిందా? పావు కాదు, ఎక్కిళ్ళు పోయాయి. భయపెడితే ఎక్కిళ్ళు తగ్గిపోతాయి అంటారు, అందుకే పావు అని అరిచాను. వర్కౌట్ అయింది, అందుకే నీ ఎక్కిళ్ళు ఆగిపోయాయి. సారీ జ్యోతి, సారీ. వెళ్దామా? ఎక్కిళ్ళాగాయి కానీ బాగా దాహంగా ఉంది. నాలుక తడారిపోతుంది. నీకే కాదు జ్యోతి, నా పరిస్థితి కూడా అలాగే ఉంది. పద, దారిలో చూద్దాం. మనుషునైతే ఇక్కడున్నాను గాని ఎంత అఖిల్ గారు, జ్యోతి, రాజీవ్లు క్లోజ్ కాకుండా అడ్డు పడుతున్నా కూడా నా ధ్యాస, టెన్షన్ అంతా అక్కడ వాళ్ళ మీదే ఉంది. అమ్మా, ఇదంతా నా కర్మ కర్మ. అమ్మా. హాయ్ శ్రావ్య. హాయ్ ఆంటీ, రండి కూర్చోండి. అయ్యో, బాగా పెయిన్ గా ఉందా శ్రావ్య? అవును, చాలా పెయిన్ గా ఉంది ఆంటీ. అస్సలు భరించలేకపోతున్నాను. మరి అలా ఎలా పడ్డావు శ్రావ్య? మీ దగ్గర నిజాన్ని దాచలేను ఆంటీ. కాకపోతే అత్తయ్య వస్తారేమో. మీ అత్తయ్యని కలిసి పలకరించే వస్తున్నాను. నా కోసం కాఫీ తెస్తానని కిచెన్ లోకి వెళ్లారు. రావడానికి టైం పడుతుంది. పర్లేదు, నువ్వు చెప్పు. రాజీవ్, జ్యోతిలు ఎక్కడో ఫారెస్ట్ లో ఉన్న టెంపుల్ కి ఈ రోజు వెళ్ళడానికి ప్రోగ్రాం పెట్టుకున్నారా ఆంటీ? నువ్వు బయటికి రాగానే ఈ నూనె మీద కాలు వేస్తావు, జారిపడి నడుము విరుగుతుంది. జ్యోతి, ఒకసారి ఇలా రా, అర్జెంట్. వస్తున్నా శ్రావ్య. అలా ప్లాన్ ని చాలా ట్రై చేశాను ఆంటీ. నా వల్ల కాకపోగా నా కాలు ఇంజూర్ అయ్యి ఇదిగో ఇలా నేనే రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. జ్యోతిని దెబ్బ కొట్టడానికి నువ్వు వేస్తున్న ప్రతి ప్లాన్ ఎందుకు ఫెయిల్ అవుతుంది శ్రావ్య? నీ ప్రయత్న లోపమా, లేదంటే దానికి లక్ ఫేవర్ చేస్తోందా? నా ప్రయత్నంలో ఎలాంటి లోపం లేదాంటీ. దానికి అదృష్టం కలిసొచ్చి రెట్టింపు అవుతుంది. రాజీవ్తో కలిసి అలా బయటికి వెళ్లే ఛాన్స్ నీకు కూడా వస్తే బాగుండేది శ్రావ్య. మీ ఇద్దరు ఒకరికొకరు బాగా దగ్గరయ్యేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ జ్యోతి కొట్టేసింది. అక్కడ వాళ్ళు క్లోజ్ అయితే ఏంటి నీ పరిస్థితి? వాళ్ళు క్లోజ్ అవ్వరు ఆంటీ. అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పగలుగుతున్నావు? క్లోజ్ అయినా అడ్డుపడ్డానికి నువ్వేం ఉండవు కదా అక్కడ. నేను లేకపోతే ఏంటంటీ?
వాళ్ళని ఫాలో చేస్తూ నా మనిషి ఉన్నాడు. ఏం చెప్తున్నావు శ్రావ్య? అవునా ఆంటీ, ఆ విషయంలో మీరు అస్సలు వరి అవ్వకండి. నా మనిషిని వాళ్ళ వెంట పంపాను. ఇద్దరు దగ్గర కాకుండా ప్రతి అడుగుకి డిస్టర్బ్ చేస్తూ తిరిగి ఇంటికి వచ్చేంత వరకు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. అబ్బా, పోన్లే, ఇదో మంచి పని చేసావు. లేకపోతే ఏంటంటీ, నా భయం నాకుంటుంది కదా. ఇంతకీ మీ అమ్మ శారదమ్మ ఏమంటుంది? థ్యాంక్ యూ. ఏంటి నీలాంబరి గారు, ఏదో అమ్మ శారదమ్మ అని అంటున్నారేంటి? జ్యోతి వాళ్ళు బయటికి వెళ్లారు కదా, ఒకవేళ శారద ఎక్కడైనా బయట జ్యోతిని కలిసి మీ మీద ఏమైనా ప్లాన్ చేసే అవకాశం ఉందా అని డిస్కస్ చేసుకుంటున్నాం. నన్ను ఎదిరించే దమ్ము, నాకు ఎదురు నిలబడే ధైర్యం రెండు ఆ శారదకు లేవు. ఇంకోసారి దాని పేరే ఎత్తకండి నీలాంబరి గారు. దాని పేరు ఇంట్లో వినపడ్డానికి కూడా వీల్లేదు. సారీ మాధవి గారు, అనవసరంగా మీకు కోపం తెప్పించాను. సరే సరే, దాని టాపిక్ వదిలేయండి. మీరు శ్రావ్యతో మాట్లాడి రండి. నేను కాల్ మాట్లాడాలి, హాల్లో ఉంటాను. అలాగే. వామ్మో, శారద టాపిక్ తెస్తేనే అత్తయ్య కోపంతో రగిలిపోతున్నారు. నేను గనక ఆమె కూతురుగా యాక్ట్ చేస్తున్నానని తెలిస్తే నెక్స్ట్ సెకండ్ నన్ను అత్తయ్య అడ్డంగా నరికేస్తుంది. అందులో డౌట్ లేదు శ్రావ్య. అందుకని సిచ్యువేషన్ అంత దాకా రాకుండా నువ్వు జాగ్రత్త పడాలి. నువ్వు శారదని కలుస్తున్న విషయమే మీ అత్తయ్యకి తెలియకూడదు. అవునాంటీ, ఇదంతా నేను ఆడుతున్న గేమ్ శ్రావ్య. శారద కూతురుగా పుట్టటం నువ్వు చేసిన పెద్ద తప్పు. ఇలాంటి టెన్షన్ రేసు పెడుతూనే ఉంటాను, నువ్వు పడుతూనే ఉంటావు. నాలుగు ఎండిపోతుంది దొరబాబు, నాకు వాటర్ కావాలి. నా పరిస్థితి కూడా అలాగే ఉంది జ్యోతి, కానీ ఎక్కడ వాటర్ దొరికేలా లేదు. అయినా ట్రై చేస్తా ఉండు, బోర్ కానీ బావి కానీ ఉందేమో.